కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ప్రియులారా, బాగున్నారా? ఈ ఉదయకాల వేళ ఇలాగున మరొకసారి మనం ఇలాగున దేవుని వాక్యమును వినుటకు మహాదేవుడు ఎంతగానో కృప చూపారు. సంతోషం. ఉదయకాల వేళ ప్రార్థన చేసుకోగలిగారా? సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగం ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము. ప్రియులారా, 8 నుండి కొన్ని వచనాలను చదువుచున్నాను. దాని కొరకైన మూలవాక్యమై 9వ వచనం. నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యాజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుచు ఈ 3 పురములు గాక మరి 3 పురములను ఏర్పరచుకొనవలెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ చదవబడిన వాక్యాన దగ్గరగా 8 నుండి 13 వరకున్న వచనాలలో ఒకే సందర్భము వివరించబడింది. అది ఆశ్రయపురములు. గడిచిన దినాన ఆశ్రయపురములు 3 పురముల గురించి మనం విన్నాం. ఈరోజు మరి ఒక 3 పురముల గురించి వినబోతున్నాం. మొత్తం ఆశ్రయపురములు 6. ఇవి యోర్దాను కవతలను యువతలను 3 చొప్పున నిర్మించబడ్డాయని వేదవాక్యం తెలియజేయుచున్నది. బైబిల్లో 6 అనున్నది మనుషుని సంఖ్య. ప్రియులారా, ప్రభువారు 5 దినాలు సృష్టిని చేసి 6వ దినాన మనుషుని చేసి 7వ దినాన విశ్రమించారు. 66 బైబిల్ పుస్తకాల సంఖ్య. 666 సాతాను సంఖ్య. అయితే 6 రాతి బాణలు కానా ఊరిలో పెండ్లి విందులో మనం చూస్తాము. 6 ఆశ్రయపురములను మనం చూడగలము. 6వ దినాన మనుష్యుడు చేయబడ్డాడు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మన సంఖ్య 6 అని మనం మరువరాదు. ఇంకను 6ను గూర్చిన ప్రస్తావనలు లేఖనములో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అవన్నీ వివరించుటకు ఇది సమయం సంకుచితం. ఈ ఆశ్రయపురాలను గూర్చి మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, ప్రభువారు అంటున్నారు, ఇదిగో
మీరు దేవుని ఆజ్ఞలను, యెహోవా ఆజ్ఞలను మీరు అనుసరించి నడిచినప్పుడు, నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడిచినప్పుడు నిశ్చయంగా ఈ విధమైన కృప నీకు కనుపరుస్తానని ప్రభువారు చెప్పుచున్నారు. ముందు ఆశ్రయపురాలను పేర్లు విందాం. గడిచిన దినాన మనము 3 పురముల యొక్క పేర్లు విన్నాం కదా. 1 కేదేషు, 2 షెకెము, 3 హెబ్రోను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక 3 పురముల పేర్లు చెప్పుచున్నాను. ఇవి యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనాన మరి ఒక 3 పురములను గూర్చిన ప్రస్తావన ఉన్నది. వాటిలో 1 బేసేరును, 2ది రామోతును, 3ది గోలానును. ఇవి 3 మరి ఒక 3 ఆశ్రయపురముల యొక్క పేర్లు. పులరా, ఆశ్రయపురము, ఆశ్రయ పట్టణము, అందులోనే అర్థమున్నది. ఒక పాపి పరుగున వెళ్ళి తన ప్రాణప్రదమైన రక్షణ కొరకు దాగి ఉండే స్థలమే ఆశ్రయపురం. ఆశ్రయపురము. ఈ ఆశ్రయపురం ఎవరి కొరకు అంటే, పొరపాటున చేయరాని కార్యములో ఎవరైనా చిక్కబడి నేరం ఆరోపించబడకుండగానే శిక్షకు పాత్రుడు కాకుండానట్లు తన ప్రాణప్రదమైన రక్షణ కొరకు దాచబడే స్థలం ఆశ్రయపురం. అందులో యాజకుడు ఉంటాడు. నేరము ప్రియులారా ఆరోపించబడిన కారణాన ఆ వ్యక్తి అందులోనైనా ఉండవచ్చు, లేదా వెలుపలికైనను వచ్చేయచ్చు. ఒకవేళ అందులో దాచబడాలనుకుంటే ఆ యాజకుడు బ్రతికుండినంత కాలం ఈ మనుషుడు అందులోనే నివసించవచ్చు. యాజకుడు మరణించిన తరువాత తాను ఆ పురములో నుండి వెలుపలికి వచ్చివేయవలెను. ఆత్మీయులారా, మరి ఈ ఆశ్రయపురమును గూర్చిన సందర్భంలో గడిచిన దినాన ఆశ్రయపురము నీడలాంటిదైతే నిజస్వరూపము మన ప్రభువైన యేసుక్రీస్తులోనే ఉన్నది. ఆశ్రయపురములో ఉన్న యాజకుడు చనిపోతాడు, మనుషుడు గనక. కానీ మనకు పరమునున్న ప్రభువు, ఆయన మరణము లేనివాడు, మరణము నుండి తిరిగి లేపబడినవాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటూ మరణపు ముళ్ళును విరిచినవాడు, సమాధి గుండెను చీల్చినవాడు, పాతాళమును ఆయన వశపరిచినవాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఈ ఆశ్రయపురము మన ప్రభు అయినటువంటి యేసునే సూచిస్తూ ఉంది. ఈ ఆశ్రయపురమును ఏర్పరచమని ప్రభు చెప్పారు. 9వ వచనం, నిత్యమును ఆయన మార్గములో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుచు ఈ 3 పురములను గాక మరి 3 పురములను ఏర్పరచుకొనవలెను అని ప్రభు చెప్పారు. ఆ ప్రకారంగా వారు దేవుని నామ ఘనత కొరకై ఆ పురములను నిర్మించినప్పుడు, ఆ పురములను నిర్మించి దేవుని ఆజ్ఞను వారు అనుసరించి నడిచినందున మహాదేవుడు వారిని గూర్చి చెప్పినటువంటి దివ్యమైన సంగతులు ఇలాగునున్నాయి. ద్వితీయోపదేశ కాండం 12:32, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవేమీయూ కలుపకూడదు, దానిలో నుండి ఏదియూ తీసివేయకూడదు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఇంకను ప్రభువారు మాట్లాడుచున్నారు. 22వ వచనం 11వ అధ్యాయం, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన హత్తుకుని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించి ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అలాగ నడుచుకున్నప్పుడు అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. దేవుని ఆజ్ఞలను అనుసరించి
పురములను నిర్మించుకొనిన ఎడల ప్రభు చెబుచున్న మొదటి శుభకరమైన వచనం, ఇదిగో మీ ఎదుట నుండి సమస్త జనులను వెళ్ళగొట్టుదును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకొందురు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. మూడవది, అరణ్యము మొదలుకుని లెబానోను వరకు, యూఫ్రటీసు నది మొదలుకుని పడమటి సముద్రం వరకు ఇవి ఇశ్రాయేలీల దేశ సరిహద్దులు. ప్రియులారా, దాను మొదలుకుని బెర్షెబా, అలాగుననే అరణ్యము మొదలుకుని లెబానోను వరకు, యూఫ్రటీసు మొదలుకుని పడమటి సముద్రం వరకు. ఇండియాకు కాశ్మీరు కన్యాకుమారి అన్నట్లుగా ఇశ్రాయేలు దేశ సరిహద్దులు ఈ భాగాలు. మరలా చెప్పుచున్నాను, లెబానోను అరణ్యము మొదలుకొని లెబానోను వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకు ఈ దేశ సరిహద్దు వ్యాపించును. ఏ మనుషుడు మీ ఎదుట నిలబడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు, మీ భయమును పుట్టించును. పిల్లరా, వింటున్నారా? దేవుని మాట విని ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి పురాలను నిర్మించుకున్నప్పుడట దేవుడు ఇందు ఉన్న వాగ్దానాలు వారి యందు నెరవేర్పులోకి తెస్తానన్నారు. పిల్లరా, ఎంత అద్భుతం చూడండి. వారు దేవుని ఆజ్ఞలను అనుసరించి పురాలు కట్టుకుంటే దేవుడు ఇంత మేలు చేస్తానన్నాడు కదా. అవి నీడ వంటివి. నిజరూపము మన ప్రభువైన యేసులోనే ఉంది. నిజరూపము మన ప్రభువైన యేసుక్రీస్తులోనే ఉంది. ఒక వ్యక్తి ఆశ్రయపురమును ఆశ్రయించి అందులో దాచబడినట్లుగా ఈ లోకంలో ఉన్న ఒక మనుష్యుడు ప్రభువు యొక్క నీడలో దాచబడగలిగితే ఈ ఆశీర్వాదాలు వానికి వాని పిల్లల మీదకి రానై ఉన్నాయి. కనుక దేవుని వాక్యానికి లోబడిన వారమై దైవ కృపను ఆస్వాదిస్తూ దేవుని వాక్యమును నెరవేర్చుదుముగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి. ఈ మాటలు నా హృదయంలో మా హృదయాల్లో ఫలభరితం చేయండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృప మా అందరికీ తోడై ఉండునుగాక. యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.